గోదావరి కనిపట్నంలోని కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. గోదావరి కని వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సీసీ కెమెరాలు ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మరి ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ సీఐలు కెమెరాలను ప్రారంభించి మాట్లాడుతూ సీసీ కెమెరాలు నిఘానేతాలుగా పనిచేయడంతో పాటు నేరాల నియంత్రణకు కూడా ఉపయోగిస్తాయని సూచించారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల వచ్చే భక్తులకు ఆలయానికి కూడా పూర్తి రక్షణ ఉంటుందన్నారు. ప్రతి వీధుల్లోనూ ప్రజలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ కోరారు. పోలీసుల ఆధ్వర్యంలో సుమారు 50,000 రూపాయల విలువైన 8 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. అడిగిన వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు ఆలయ నిర్వాహకులు వన్ టౌన్ పోలీసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాకు చాలా ఆనందంగా ఉంది. వెంకన్న ఎన్నో రోజుల నుంచి ఇక్కడ దొంగతనాలు, అక్కడ మట్టి, అక్కడ ఇంకా ఏదేదో పోతున్నాయని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బ్రదర్కి. ఈరోజు అది ఫుల్ఫిల్ అయ్యి ఈరోజు ఎంతో ఆనందంగా ఈ కెమెరాస్ పెట్టడం వలన ఒకటైతే ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ సెక్యూర్డ్. ఇక్కడంతా కెమెరాస్ వలన అందరికీ కూడా ఇక కెమెరా ఉంది అంటే వాళ్ళు చేసే పాడు పనులు చేయరు. మెయిన్ అదొకటి. ఇంకోటి రాజ్ ఠాకూర్ గారు ప్రతి ఒక్క టెంపుల్లో, ఇక్కడ కొన్ని టెంపుల్స్లో కూడా మొన్న దుర్గమ్మ టెంపుల్లో కూడా దొంగతనం జరిగింది. మళ్ళా అక్కడ కూడా మనం కెమెరాస్ పెట్టాలి. ఇట్లా కొంచెము అవేర్నెస్, కొంచెం ఈ దేవుణ్ణి కూడా భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇది ఒక మంచి లెసన్ అవుతుంది. బికాజ్ కెమెరాస్ ఆర్ మానిటర్డ్ అండ్ దే ఆర్ మానిటర్డ్ బై అన్ని ఆల్ సైడ్గా పెట్టించిండ్రు ఈరోజు. కాబట్టి మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ వెంకన్న గారు ఈ రోజు కూడా ప్రతినిత్యం ఈ టెంపుల్ గురించి ఆయన కష్టపడుతూనే ఉంటాడు. ఎప్పుడు ఈ టెంపుల్ని ఎట్లా అభివృద్ధి చేయాలన్న ఒక థాట్తోని మక్కన్ సింగ్ దగ్గర, రాజ్ ఠాకూర్ గారి దగ్గరికి రావడం చాలాసార్లు జరిగింది. ఆయన ఇది ఆల్మోస్ట్ దత్తక తీసుకున్నట్టే అనుకుంటున్నాం మేము. ఇది మా టెంపుల్, మక్కన్ సింగ్ గారి గుడి. కాబట్టి ఇక్కడ ఏమున్నా ఆయన ముందుండి అన్ని చేస్తాడని ఆయన తరఫున నేను మాటిస్తాను. టెంపుల్ కమిటీ వాళ్ళు కోరిక మేరకు లోకల్లో ఉన్న దాతలు ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన గోదావరి కని పట్టణంలోని అన్ని టెంపుల్లో కూడా మ్యాక్సిమం కెమెరాస్ని ఏర్పాటు చేయించడం జరుగుతుంది. చిన్న చిన్న టెంపుల్స్, దుర్గామాత కావచ్చు, లేకపోతే పోచమ్మ టెంపుల్స్, ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. దీనివల్ల మన పెద్దమ్మ టెంపుల్లో దొంగతనం అయితే వితిన్ 3 అవర్స్లో కెమెరాల సహాయంతో పట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఎంబడే తెల్లారి బోనాలు ఉండడంతో ఆ ప్రాపర్టీని కూడా మనకు అప్పగించడం జరిగింది. కెమెరాలు ఉండడం వల్ల నిరంతర నిఘా ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కొన్ని లక్షల ఇల్లు కట్టుకుంటారు. 10-20 వేలకి ఒక 2 కెమెరాలు ఫిట్ చేసుకున్నట్టయితే మీకు ఎంతో సెక్యూర్గా ఉంటుందని ఈ సందర్భంగా అనుమతిస్తూ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క స్ట్రీట్లలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి కెమెరాలను ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో ఉజ్జల వెంకటేశ్వర్లు, అర్జీవన్ సేవ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్, నారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గడ్డం శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.